సంపద సృష్టించడానికి అనేక ఆలోచనలు ఉంటాయి. 2014 తర్వాత అమరావతి హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చేశానో అదే మాదిరిగా చేయాలని అమరావతి కోసం నేను ఒక ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను. ప్రజల ముందుకు రండి, రైతుల ముందుకు రండి, రాజధానిలో భాగస్వాముల కమ్మని పిలిపిస్తే 34,000 ఎకరాలు భూమి 29,000 మంది రైతులు ఒక్క రూపాయి తీసుకోకుండా నేను ఇచ్చినటువంటి యాన్యుటీ మీద ముందుకొచ్చారంటే, భాగస్వామికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ నమ్మకం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని నమ్మించి ఎన్నికల తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన ఈరోజు ఎక్కడా రాజధాని లేకుండా చేసి కోర్టులు కూడా ముట్టికాయలు వేసి ఏప్రిల్ తర్వాత వింటామని చెప్పేసారు కోర్టులో కేసులన్నీ. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈరోజు తుని మహాసభలో చెప్తున్నా మన రాజధాని ఇది ప్రజల కోరిక. ఇంకో పక్క మీరు చూస్తే అక్వా రంగాన్ని బతికిస్తే రాష్ట్రానికి సంపద వస్తుంది. సోలార్ విండ్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి కరెంటు రేట్లు పెంచకుండా ఉంటే పేదవాడికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆదాయం మెరుగవుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అది నిజమైన ఆనందం ఉంటుంది. కియా మోటార్లు తీసుకొచ్చాను, 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి. ఆ ప్రాంతం అంతా ఉద్యోగాలు వచ్చాయి, భూమి విలువ పెరిగింది, సంపద సృష్టించబడింది. అది తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు వల్ల లాభం వస్తుంది. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఇచ్చే హామీ సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి 15 రూపాయలు సంక్షేమంలో ఇచ్చి ఆ 15 రూపాయలు 100 రూపాయలుగా చేసే విధానం నేర్పిస్తా. 100 రూపాయలు 7 రూపాయలు చేపిస్తా, 1000 10,000 చేపిస్తా. మీ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతూ మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మీరు ఆలోచించాలి, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడమా, 100 రూపాయలు ఇచ్చి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడమా? ఏది కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకుంటే, మీరు ఆశీర్వదిస్తే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో మత్స్యకారులు ఉన్నారు, ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కొంత మీరంతా కూడా ఈ వేస్ట్ అంతా వస్తుంది, ఇబ్బందులు వస్తాయని చెప్పి బాధపడుతున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడుండే ఇండస్ట్రీ అన్ని పొల్యూషన్ అంతా కూడా కంట్రోల్ చేసి మత్స్యకారుల్ని రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఆ రోజు వేట పోయే సమయం విరామం ఇచ్చినప్పుడు 2,000 నుంచి 4,000 రూపాయలకి ఇచ్చాం. ఎప్పుడన్నా తుఫాన్ వస్తే ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడన్నా కానీ వాళ్లకు సముద్రంలో పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ కూడా కన్సెషన్ ఇచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తే జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పట్టగొట్టిన ప్రభుత్వం ఇది. ఎక్కడెక్కడ చెరువులు రిజర్వాయర్లు అన్నీ కూడా ఆక్షన్ ఇప్పించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చిన పార్టీ తెలుగుదేశం, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని, మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం. ఇలాంటి వాడు ఈ